ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళుగా మా ముందు తరం తల్లిదండ్రులంతా ఆయన పాదాలు భక్తి సేవించారు. ఇంకొక ప్రజలు నడపడానికి భగవంతుడు సృష్టించబడిన జీవాత్మ ఇంకొక దేహంలో ప్రవేశపెట్టబడి ఆ జీవాత్మ దీనిలోకి రావడం, అది పరకాయ ప్రవేశం. అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఆ కేశవయ్య గారు శివయ్య గారు ఉన్నప్పుడు ఈ జగన్నాథ స్వామిలో ప్రవేశించి ఇచ్చేశారు. మరి గీతాచార్యులు చెప్పినప్పుడు పుట్టిన కల్లా గిట్టక మానదనే భావంతో ఆయన ఇంత నిర్మాణం చేసి, ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించే విశేషం అంతా చెప్తున్నప్పుడు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తారని తెలియకపోదు. అయితే ఏం చెప్తారు, నేను గడ్డి కోసని ఆధారంగా చేసుకుని నేను నా భార్య అంటే ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడతాం. ఒక్క ఇంటికి ఏది మన చేతి నిండా డబ్బులు ఉండే ఓపిక ఉండే సత్తు ఉంటే అయ్యే తరపు ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటాం. ఆయన చెడ్డి రాసంగా ఏమీ ఇబ్బంది పడకుండా చొక్కా కూడా దొరుకోకుండా అంత ఏర్పాటు చేశారు. ఆ పరకాయ యోగ ప్రవేశం వల్ల లక్ష్మీకాంతమ్మ గారు స్వామివారికి అనంద శిష్యురాలు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి స్వామివారి పక్షవాతం వచ్చింది. మూటి కడిగి ఎన్నో సేవలు చేశారు. దానికి ప్రతిఫలంగా ఈ పరకాయోగ ప్రవేశం అనేది అమ్మగారులో ప్రవేశించే స్వామివారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. తకిమా దేవతలందరూ తకిమా భూలోకంలో ఉన్నటువంటి గురువులందరూ దేహపత్ర అనంతరం కైవల్యం చెందటం ఖాయం. ఎందుకంటే వారన్నీ సన్మార్గంలో నడుస్తున్నారు, అందరినీ మంచి మార్గంలో జరుపుతున్నారు కాబట్టి ఆశిద్దాం. వారికి వెళ్ళి శిష్యులందరినీ ఎలా ఉద్ధరించాలా అనే భావంలో ఉన్నారు. మరి మేమందరం ఇక్కడ ఉండి ఈ గ్రంథాలు చదివి దండాలు పెట్టిన వాళ్ళం. స్వామివారి అనుగ్రహం వల్ల మీ అందరు కూడా ఆలోచన వచ్చి స్వామివారిని కీర్తిస్తున్నారంటే ఆయన యొక్క కీర్తి అంతా ఇంకా అజరామజరంగా అంత చరవటానికి తగింది. అందుకని మీరు దయ ఉంచి ఇంకా కృతజ్ఞత చేసి ఇంకా ఆయన యొక్క ఆయన ఏంటి చెప్పారు, కైవల్యం సిద్ధిస్తుందని చెప్పారు. ఆయన తిరిగేటప్పుడు ఎంత కష్టమో చూడండి.